వలన తాము ఎదుగుతున్నాం అనుకోరు. మేమిచ్చే డబ్బుల మీద మీరు బ్రతుకుతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి అనుసంధానం. వీళ్ళు పని చేస్తే వాళ్ళకి మంచి సంపద వస్తుంది, వాళ్ళు దగ్గర సంపద ఉంటే ఇలా పని ఇవ్వగలరు. ఇది ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం. భార్య ఉంటే భర్తకి పిల్లవాడైనా పిల్లైనా, భర్త ఉంటే భార్యకి పిల్లవాడైనా పిల్లైనా, ఆడ మగ రెండు కలిస్తేనే ఇది. ఇది కూడా అట్లాంటిది, వ్యాపారి వర్కరు యొక్క కాంబినేషన్. కానీ మా వల్లనే వ్యాపారి బ్రతుకుతున్నాడనే ధోరణేమో కమ్యూనిస్టుల ఆలోచన, అది ప్రోత్సహిస్తారు. మా వల్లనే కూలీ బతుకుతున్నాడు అన్నటువంటిదేమో ఈ పెట్టుబడిదారీ పార్టీలు, కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే తెలుగుదేశమా వైసీపీనా, ఈ నాయకుల యొక్క ఫీలింగ్స్ ఉంటాయి. అదే కాదు వ్యాపారస్తుల ఫీలింగ్స్ అట్ట ఉంటాయి సహజంగా. ఈ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి వీళ్ళు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇంతకుముందు 3,000 జీతం తీసుకునే వాళ్ళు ఇప్పుడు 5,000 ఇస్తావా, 7,000 ఇస్తావా, లేకపోతే నేను రాను. ఇట్లాంటి స్టేజ్ వచ్చేటప్పటికి వీళ్ళు ఈ కోపం ఆ ఎదురుగుండా వాడిని తిట్టలేరు. తిడితే రేపు పని చేయడానికి మనిషి దొరకడు, ఇతనే చేసుకోలేడు కదా. కాబట్టి ఆ జీతాలు పెంచి పని చేయించుకున్నారు. జీతం పెరిగిన ప్రతి నిమిషం, అతను ఆత్మాభిమానంతో కనబడిన ప్రతి నిమిషం, అంటే వాళ్ళకి ఎట్లా ఉండాలంటే తన దగ్గర పనిచేసే స్టాఫ్ ఆత్మ న్యూనతతో ఉండాలి, నిరంతరం వణుకుతా ఉండాలి, లేదా బాంచొందర కాల్మొక్త అనేటట్టు ఉండాలి.